ఒక 2 చేపలు బంగారు తీగలు తీసేయి. దొరికిందమ్మా, దొరికింది. నూనె లేకుండా కూడా చేపల కూర చేసుకోవచ్చు. అమ్మ బాబోయ్, ఎంత హెల్త్ ఫిష్ హెల్త్. నూనె లేకుండా అంటే ఇంకా డబుల్ హెల్త్. ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ఫస్ట్. ఓకే, అంతా ఈ మెజర్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, 1 2 ఇలా వేసుకున్నాం. ఓకే, ఈ 2 వేసుకున్న తర్వాత 1 గుప్పెడు జీలకర్ర వేసుకోవాలా. ఇది రూల్, మెజర్మెంట్. ఓకే, బా అది అంటున్నవే. మెంతులు వేసుకోవాలి. ఓకే, మెంతులు జీలకర్ర మనం తీసుకున్నాము, దానికి ఇది వేసుకోవాలి. ఆసా వేసుకోవాలి. వేసుకొని చిట్పట్ మంచి సువాసన వస్తుందా? అవును. ఇన్ని మిరియాలు వేసుకోవాలి. ఓకే, కొన్ని మిరియాలు వేసుకోవాలి. వేగిపోయాయా? బాగా వేగాయి. ఇలా దాన్ని బాగా నలిగేదాకా ఇది చేయాలా? మెత్తగా దంచుకోవాలి. మెత్తగా అయిపోతే రోల్ కదా. చాలా ఉన్నాయి మామ రెసిపీకి. చాలా సింపుల్ రెసిపీ. ఇంకంటే ఎల్లిపాయ దంచితే అయిపోయింది అంతే. ఎల్లిపాయలు వస్తున్నా ఇలా వేసుకోవాలన్నమాట. ఇందాకేమో పొడి, ఇప్పుడేమో ముద్ద. ఇప్పుడు ఆ చేపలు అందుకు ఇట్లా చేపలను ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ మసాలా కలిపేసుకోవాలన్నమాట. ఓకే, మ్యారినేట్ కాదు, ఇంకా డైరెక్ట్ పెట్టడమే పొయ్యి మీద. అంటే ఇప్పుడు మామూలు అయితే ఇది నూనెలో వేయించుకుంటారు. ఓకే, పసుపు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు పొడి వేసుకోవాలి. సాటిస్ఫాక్షన్ కాదు, పాడు కాదు, అది ఆర్డర్ ప్రకారం వేస్తున్నా. ఉప్పు అందుకు కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. మంచి సువాసన కదా. నీ చేతులతో పక్కన పెట్టు. పరిమళము, సువాసన అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఇంత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు, ఇది మెయిన్. ఇప్పుడు చేపలు ఇక్కడ పెట్టు. ఈ చింతపండు పులుసు పోసుకుందాం అందులో. కొంచెం చేపల కూర పుల్ల ఉంటేనా బాగుంటుంది కదా. ఇంకా దీనికి నూనె ఎక్కడ అవసరం ఉంది? ఇంకేం అవసరం, నూనె అడిగి. ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర ఇట్లా వేసుకొని, యాక్చువల్గా అయితే అన్నిట్లో లాస్ట్ వేస్తాము, ఇది కూడా లాస్టే కదా, అయిపోయినట్టే. మరి దీనికి ఆవిరి తగలాలి. ఆవిరి తగలాలంటే మూత పెట్టకుండా ఇలాంటి పాత్ర బోలించాలి. అయితే అప్పుడు ఆవిరికి ఉడుకుతుంది ఏ కూర అయినా కూడా. ఇప్పుడు దమ్ బిర్యానీ అంటే దమ్ అంటే ఆవిరే కదా, అట్లా పెట్టినప్పుడు ఆవిరంతా తగిలి ఆవిరితో ఉడికింది చాలా టేస్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రయోగం చేసాం. గుమ్మ అనే వాసన వస్తూ ఉంది. అన్ని ఫ్లేవర్స్ వాసన వస్తుంది మా అరోమా. ఇట్లా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. నూనెతో అవసరం చెప్పుకున్నా దీన్ని. అవును, కొంచెం వాటర్ ఉంది, దాన్ని కంట్రోల్ చేయడం కోసం కొంచెం ఇది వేసుకోవాలన్నమాట. ఓకే, ఏదైతే మనం దంచి పెట్టుకున్నామో పౌడర్. ఓకే, ఏదైతే పొడి దంచి పెట్టుకున్నామో అది వేసుకుంటున్నాం. అలా టెక్నిక్ గా వేసుకోవాలన్నమాట. ఓకే, అలా వేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది పులుసు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు సెకండ్ టైం కొత్తిమీర
గార్నిష్. ఓకే. ఇంతకుముందు మనం వేసింది నాకు తెలిసి అది అవును, కలిసిపోయి ఉంటుంది, అది కూరలో కలిసి ఉంటుంది. ఇది గార్నిష్, జస్ట్ గార్నిష్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ దింపేటప్పుడు వేస్తుంది. లైట్గా కలుపుకోవాలి ఎందుకంటే ముక్కలు నా బంగారు కోడలికి బంగారు చేపను బంగారంగా అందిస్తున్నాను. నువ్వు కంగారు పనుకున్న తిని నాకు ఎలా ఉందో చెప్పు. ఓకే. బంగారు కోడలికి బంగారు తీగ, అంతే కదా? నో డౌట్. ఫస్ట్ టేస్ట్ చేసి దాని తర్వాత నేను మాట్లాడతా. నీ లైఫ్లో ఫస్ట్ టైం తింటుంటావు ఇలాంటి నూనె లేకుండా చేప. ఫిష్ కర్రీ వితౌట్ ఆయిల్. ఓకే, తింటున్నా. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉంది. యమ్మీ. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి చూడాలి. అండ్ రెండోది ఏంటంటే వెరీ గుడ్ థింగ్ అబౌట్ దిస్ రెసిపీ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈ చేప తింటే బ్లడ్ ప్యూరిఫై అవుతుందంట. సెకండ్ థింగ్ ఏంటంటే మనం దీంట్లో ఆయిల్ అసలు వాడలేదు. నౌ బికాస్ వీఆర్ గెటింగ్ టూ మచ్ హెల్త్ కాన్షియస్, మనం దీంట్లో ఆయిల్ వాడలేదు. అండ్ ఈ రెసిపీ నేను ఎక్కడ చూడలేదు వితౌట్ ఆయిల్ అనేది.